నా పేరు వచ్చి దేవా. సో ఇప్పుడు చనిపోయింది వచ్చి మా అక్క వరలక్ష్మి అండ్ వాళ్ళిద్దరు కొడుకులు చనిపోయారు. సో మా అక్క చనిపోవడానికి కారణం వచ్చి వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఎందుకు అంటే మా అక్క చిన్న వయసులోనే మా పెదం చనిపోవడం జరిగింది. మా పెదం ఎలా చనిపోయిందో ఎవరికి తెలియదు. బట్ మా పెదం చనిపోవడం వల్ల మా పెదం చనిపోయింది. మా పెదం చనిపోవడం వల్ల మా అక్క వాళ్ళ నాన్నగారు వచ్చి రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. మా అక్క చిన్న వయసులోనే రెండో పెళ్లి చేసుకోవడం వల్ల మా అక్క వాళ్ళ పిన్ని చిన్నతనం నుంచి పెళ్ళి అయ్యే వరకు కూడా టార్చర్ పెడుతూనే ఉండింది. లాస్ట్కి ఎలాగైనా సరే పెళ్లి చేసి పంపించాలనే ఉద్దేశంతో మా అక్క చిన్న వయసులోనే 10వ తరగతి కంప్లీట్ అయిన వెంటనే మా అక్కకి ఆ ఉగుమూడు అనే గ్రామంలోనే మా అక్క ఉన్న ఊరిలోనే పక్క ఇంటి వాళ్ళతో మాధవయ్య అనే అతనితో మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేసిన తర్వాత ఏంటంటే అప్పుడు వాళ్ళ కట్నం ఇస్తారని చెప్పి కట్నం ఇవ్వలేదని ఉద్దేశంతో ఇన్ని రోజులు గొడవలు జరుగుతూనే వచ్చాయి. చిన్నపాటి గొడవలు జరుగుతూనే వస్తాయి. రీసెంట్గా మా అక్క వాళ్ళ చెల్లికి 1 year బ్యాక్ రీసెంట్గా 1 year అవుతుంది. 1 year బ్యాక్ మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగినప్పుడు మా అక్క వాళ్ళ చెల్లికి అన్నీ పెట్టి కట్నం పెట్టి అన్నీ చేసి పెళ్లి చేశారనేసి మా అక్క వాళ్ళ హస్బెండ్ తెలిసింది. దాంతో మా అక్కని 1 year నుంచి టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. మీ చెల్లికి మ్యారేజ్ చేసినప్పుడు మీ చెల్లికి కట్నము నగలు అన్నీ పెట్టారు కదా, నీకు పెడతా అన్నారు కదా, ఎందుకు పెట్టలేదు, ఇల్లు మీ నాన్నకాడ మీ పిన్ని అడిగి కట్నం డబ్బులు నాకు రావాల్సిన ఆస్తి మొత్తం తీసుకురావనేసి కొడుతూనే ఉన్నారనమాట. కొడుతూనే ఉంటే లాస్ట్ 6 months బ్యాక్ కూడా పెద్ద గొడవ జరిగింది. 3 months బ్యాక్ రీసెంట్గా మా అన్న మ్యారేజ్ అయినప్పుడు కూడా మా అన్న మ్యారేజ్లో కూడా కొట్టడం జరిగింది. ఆ రోజు కొడితే మా మామ వాళ్ళందరూ చూసి మా మామ వాళ్ళ ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొని వస్తే మా అక్క వాళ్ళ అత్తగారు వచ్చి ఈ గొడవల్ని సర్దిపెట్టి మా అక్కని తీసుకోవడం జరిగింది. తీసుకోబోయిన ఈ 3 monthsకి ఈ సంఘటన జరిగింది. ఈ 3 monthsలో మా అక్క మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఇలా ఎంత పెద్ద గొడవలు జరిగాయని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు మన నాన్న మన పిన్ని మనం పట్టించుకోవట్లేదు. మన మామల కాడికి వెళ్ళినప్పుడు మన మామలు కూడా మళ్ళీ నన్ను నరకంలోకి పంపిస్తున్నారు. సో ఎందుకు మన నాన్న పట్టించుకున్నప్పుడు మన మామలు పట్టించుకున్నప్పుడు మన హస్బెండ్ ఇంత నరకం చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా బతికేది? మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి ఎనీ టైం తాగి వచ్చేసి కొట్టడం, నువ్వు వెళ్ళి చచ్చిపో, నువ్వు మీ అమ్మ ఇంటికి బాబాక ఇక్కడ వాళ్ళకు మీ మామ ఇంటికి ఎందుకు వెళ్తావు, మీ మామ వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం, అక్కడికి వెళ్ళకు అని చెప్పి కొట్టడం జరుగుతూనే ఉంది. మేము 3 months బ్యాక్ అక్కడికి వెళ్ళినప్పుడు మా ముందరే కొట్టాడు, బ్లడ్ వచ్చాడో కొట్టాడు. కానీ మేము పెద్ద ఇష్యూ చేద్దాం చూసి అలా కేసు పెట్టేదాకెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద మనుషులు కేసు పెట్టకుండా సర్ది పెట్టేశారు. ఓకే అని అనుకున్న తర్వాత ఈ 3 monthsలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకనే మా అక్క ఇంత పెద్ద సంఘటన చేసుకోవడం జరిగింది. మా అక్క ఇద్దరు కొడుకులు, ఏ తల్లి అయినా సరే తన కష్టపడి ఎన్నో నవమోసాలు మోసి కన్నా కొడుకుల్ని ఇద్దరిని చంపుకుంటుందా? ఎంత నరకం అయితే మా అక్కని ఎంత టార్చర్ పెడితే మా అక్క 2 కొడుకుల్ని చంపుకుంది. మా అక్క 2 కొడుకులు చనిపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. మన చిన్నప్పుడు మన అమ్మ ఎలా చనిపోయిందో తెలియదు. చనిపోయినప్పుడు మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోవడం వల్ల నేను చిన్నప్పటి నుంచి స్టిల్ ఈ రోజుకి కూడా నేను నరకం చూస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఏ రోజు కూడా నేను సంతోషంగా లేను. ఎందుకంటే మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం వల్ల మా వచ్చిన పిన్ని నన్ను టార్చర్ పెడుతూనే ఉంది. టార్చర్ పెడుతూనే ఒక సైకో గాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసింది. స్టిల్ ఇప్పటికి నేను బాధపడుతున్నాను, నరకం చూస్తున్నాను. సో మా అమ్మ చనిపోవడం వల్ల నేను ఇంత నరకం చూశానే, రేపు నేను ఈ నరకం భరించలేక నేను చచ్చిపోతే నా పిల్లలు ఎంత బాధపడతారో, ఎంత నరకం చూస్తారో. సో నేను చూసిన నరకం నా పిల్లలు పడకూడదని ఉద్దేశంతో మా అక్క చెప్పడానికి నా రాట్ల మా అక్క వచ్చి ఇద్దరికి ఒక కొడుకు 6 సంవత్సరాలు, ఒకడు 3 సంవత్సరాలు, 2 కొడుకులు తీసుకొని బావిలో దూకి చనిపోవడం జరిగింది. ఎంత నరకం అయితే మా అక్క చనిపోతుంది, ఎంత టార్చర్ పెడితే మా అక్క చనిపోతుంది. వాళ్ళ నాన్న ఎంత సపోర్ట్ చేయకపోతే మన నాన్న కూడా సపోర్ట్ చేయలేదు, ఎంత కుంగిపోతే ఇంత చేస్తుంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారికి మా బాధను మా ఆవేదనను చెప్పడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారిని వాళ్ళ హస్బెండ్ గారిని ఇద్దరిని కఠిన శిక్షలు చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూసిన ఎస్ఐ గారు ఎలాగైనా సరే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మా అక్కకి మా 2 కొడుకులకి ఆత్మశాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా అక్క ఇంత నరకం చూసిన దానికి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని కోరుకుంటున్నాము. ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజరిగింది. ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు మునిరత్నం. ఇక్కడ ఈరోజు ఉగుమూడులో జరిగిన ఘటన భయంకరమైనది. ఒక కన్న తల్లి 2 బిడ్డలను తీసుకెళ్ళి బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. పెద్ద బిడ్డకు 2 మగపిల్లలు, ఒక తల్లి. పెద్ద బిడ్డకు వచ్చి 6 సంవత్సరాలు, చిన్న బిడ్డకి 4 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు వరలక్ష్మి. ఈరోజు నిన్న సాయంత్రం ఎప్పుడు దూకిందో కూడా ఎవరికి తెలియదు. కనీసం వాళ్ళు ఎత్తుక్కున్న మనస్థానం కూడా పోలేదు. వాళ్ళ నాన్న ఏంటంటే ఈ అమ్మాయి 25 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి జన్మిస్తే ఈ అమ్మాయి పుట్టిన 9 నెలలకు చనిపోతే వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమెకి 2 పిల్లలు. తర్వాత
వీళ్ళకి 2019లో ఈ అమ్మాయి నరకయాతన అనుభవిస్తూ వాళ్ళ పిన్ని దగ్గర సరిగా చూసుకునే వాళ్ళు లేక మధ్యలో అట్లా మేనమామలైన మా దగ్గరకు రానివ్వక నానా ఇబ్బందులు పడుతూ గురుకులాల్లో అక్కడ ఇక్కడ చదువుకొని హాస్టల్లో ఉండి కొంచెం ఒక 17 సంవత్సరాలు రాగానే వయసు కూడా రాకనే వాళ్ళ నాన్న బలవంతంగా అమ్మాయిని బెదిరించి అక్కడ అదే గ్రామంలో గ్రామానికి చెందిన ఉగుమూరులో మాధవయ్య అనే అతనికిచ్చి వివాహం చేయడం జరిగింది. అతను ఏంటంటే ఒక సంవత్సరం నుంచి వాళ్ళ పిన్ని కూతురికి వాళ్ళ రెండో భార్య కుమార్తెకి ఆయన వివాహం చేయడంతో ఈ అమ్మాయికి వచ్చి 2019లో వివాహం జరిగింది. వాళ్ళకి కట్నం వస్తువులు మంచి చెడ్డ పెట్టడంతో ఈ అమ్మాయికి ఏమీ పెట్టినాడు కాదు. ఈమె భర్త ఏంటంటే రోజు తాగేసి వచ్చి మీ పిన్ని కూతురికి మాత్రం అన్ని వస్తువులు పెట్టినాడు, కట్నం ఇచ్చినాడు, నాకు కట్నం డబ్బులు తేవో, నాకు వస్తువులు దా, నాకు ఆస్తి పంచుకురా అని రోజు 1 సంవత్సరం నుంచి తాగేసి వచ్చి ఆ అమ్మాయిని రక్తగాయాలుగా కొట్టడము, మెడబెట్టి బయట తోసేయడము, నరకయాతన చూపించాడు. ఇటు భర్త దగ్గర తట్టుకోలేక కన్న తండ్రి కాడికి వెళ్ళి, నాన్న నాకు కొంత ఆస్తి అన్నా ఇవ్వండి అని అంటే, నీకు ఎక్కడున్నది, నీ ఆస్తి నీకు ఎప్పుడో పెళ్లి చేసినాం, పంపించేసినాం, అక్కడ వరకే మా దరిద్రం తీరిపోయింది, ఇంకా మాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఏడన్నా సావు అని వాళ్ళ ఆయన చెప్పడంతో ఇట్లా తండ్రి దగ్గర చెప్పుకోలేక, ఇటు తండ్రి సహకరించక, భర్త ఏమంటే వేధింపులు తట్టుకోలేక నరకయాతన అనుభవించి తన కడుపులో పుట్టిన బిడ్డలను 2 బిడ్డలు, మగ బిడ్డలను, ఒక బిడ్డకి 6 సంవత్సరాలు, ఒక బిడ్డకి 4 సంవత్సరాలు, 2 బిడ్డలను తీసుకెళ్ళి బావిలో దూకి నిన్న సాయంత్రం ఎప్పుడు దూకేసిందో, ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు. వారంతటా వాళ్ళు బావిలో నుంచి నీళ్ళలో నుంచి పైకి తేలితే 4 గంటలకు ఒక చిన్న బిడ్డ బయట వస్తే, ఆ తర్వాత ఒక్కొక్కరు బయట రాగా సాయంత్రం కనుక్కొని బయట తీసినారే తప్ప వాళ్ళు కనీసం రాత్రైనా ఎత్తుకున్న పాపాన బాలేదు, వాళ్ళు ఎవరు చేయలేదు. ఎంత క్రూరమైన ఇది చేయడం అనేది వాళ్ళు భయంకరంగా ఉన్నది. అది ఆ గ్రామానికే న్యాయంగా ఉన్నది. కాబట్టి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయాలి, ఆ అమ్మాయికి చనిపోయిన వరలక్ష్మికి ఆమె బిడ్డలకి ఆత్మకు శాంతి చేకూరాలని, న్యాయం చేయాలనేసి వాళ్ళ తండ్రి సుబ్బయ్యను, ఆ అమ్మాయి భర్త మాధవయ్యను వీళ్ళిద్దరి మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చూడాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.